నేను పొద్దున్నే నిద్ర లేవాలి. నేను తొందరగా స్కూల్కి వెళ్ళాలి. నేను రేపు ఫ్రెండ్ పార్టీకి వెళ్ళాలి. ఏదైనా పని నేను చెయ్యాలి అని చెప్పడానికి మనము హ్యావ్ టు లేదా హ్యాస్ టు తోటి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాము. ఈరోజు లెసన్లో మనము హ్యావ్ టు, హ్యాస్ టు, యూసేజ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో యూస్ చేయాలి అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఏంటి, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోబోతున్నాం. సో ప్లీజ్ టు వాచ్ టిల్ ది ఎండ్. Hello everyone, my name is Ramani Eramili. You are watching me in Level Up English with Ramani. Learn English through Telugu. Have to, has to. ఇవి మనము ప్రెజెంట్ టెన్స్లో యూస్ చేస్తాము. అయితే ఎలాంటి సబ్జెక్ట్స్తో యూస్ చేయాలి అని చెప్పి మనము హ్యావ్, హ్యాస్ ఈ టాపిక్లో ముందు నేర్చుకున్నాము. ఈరోజు మళ్ళీ రివిజన్ తీసుకుందాము. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్డ్గా నేర్చుకోవాలి అనుకుంటే హ్యావ్, హ్యాస్ ఈ టాపిక్ మీరు మళ్ళీ చూడండి. సబ్జెక్ట్స్ ఐ నేను, యు నువ్వు లేదా మీరు, వి మేము లేదా మనము, దే వాళ్ళు. దీన్ని మనము ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటాము. ఐ, యు, వి, దే. వీటి తర్వాత వాడేది హ్యావ్ టు. ఐ హ్యావ్ టు, యు హ్యావ్ టు, వి హ్యావ్ టు, దే హ్యావ్ టు. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు లేదా హ్యాస్ టు. తర్వాత సింగులర్ సబ్జెక్ట్స్. సింగులర్ సబ్జెక్ట్స్ అంటే షీ ఆమె, హ్యాస్ టు, హీ అతను, హ్యాస్ టు, ఇట్ హ్యాస్ టు. షీ హ్యాస్ టు, హీ హ్యాస్ టు, ఇట్ హ్యాస్ టు. రిపీట్ ఆఫ్టర్ మీ. ఐ హ్యావ్ టు, యూ హ్యావ్ టు, వీ హ్యావ్ టు, దే హ్యావ్ టు. షీ హ్యాస్ టు, హీ హ్యాస్ టు, ఇట్ హ్యాస్ టు. దీన్ని మనము నెసెసిటీ అంటాము. నెసెసిటీ అవసరము ఉన్నప్పుడు మనము హ్యావ్ టు లేదా హ్యాస్ టు తోటి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాము. హాఫ్ ఆఫ్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసింది కదా. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు లేదా హ్యాస్ టు. దీని తర్వాత టు వచ్చింది కాబట్టి V1 బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. V1 అంటే ఈట్, స్లీప్, డ్రింక్, వాక్, రన్ ఇవన్నీ కూడా V1. ఏవైతే మనము యాక్షన్స్ చేస్తామో మెయిన్ వర్బ్స్ అంటాము. సో ఇక్కడ మనకి ఈ సెంటెన్సెస్లో పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి పాజిటివ్ సెంటెన్స్ అంటాము. సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు లేదా హ్యాస్ టు ప్లస్ V1. ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దాం. ఐ హ్యావ్ టు ఫినిష్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ ఫినిష్ చేయాలి. ఐ హ్యావ్ టు వేక్ అప్ ఎర్లీ టుమారో. రేపు నేను తొందరగా నిద్ర లేవాలి. ఐ హ్యావ్ టు సబ్మిట్ దేర్ రిపోర్ట్. వాళ్ళ రిపోర్ట్ నేను సబ్మిట్ చేయాలి. ఇక్కడ నేను అండర్లైన్ చేసే వర్డ్స్ అన్నీ కూడా V1 బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటారు. యూ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్ ఎట్ 11. నువ్వు 11 గంటలకి మీటింగ్ అటెండ్ అవ్వాలి. యూ హ్యావ్ టు వర్క్ లేట్ టు నైట్. నువ్వు ఈరోజు రాత్రి లేటుగా పని చేయాలి, అంటే తొందరగా వైండప్ చేయొద్దు అనేసి. వీ హ్యావ్ టు స్టడీ ఫర్ ద ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ కోసమని మనము చదువుకోవాలి. వీ హ్యావ్ టు పే ద ఫీజ్. మనము ఫీజ్ కట్టాలి. దే హ్యావ్ టు వర్క్ టుగెదర్. వాళ్ళు టుగెదర్ అంటే కలిసి పని చేయాలి. ఓకే, ఇక్కడి వరకు మనకి ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చాయి కదా. ఇప్పుడు సింగులర్ సబ్జెక్ట్స్ ఏంటి? హ్యావ్ టు బదులు హ్యాస్ టు. షీ హ్యాస్ టు ఫినిష్ హర్ హోంవర్క్. ఆమె హోంవర్క్ ఫినిష్ చేయాలి. షీ హ్యాస్ టు వేకప్ ఎర్లీ టుమారో. ఆమె తొందరగా నిద్ర లేవాలి. హీ హ్యాస్ టు సబ్మిట్ దే రిపోర్ట్. వాళ్ళ రిపోర్ట్ అతను సబ్మిట్ చేయాలి. హీ హ్యాస్ టు అటెండ్ ద మీటింగ్ ఎట్ 11. అతను 11 గంటలకి మీటింగ్ అటెండ్ అవ్వాలి. హీ హ్యాస్ టు వర్క్ లేట్ టు నైట్. ఈరోజు రాత్రి అతను లేట్గా పని చేయాలి. హీ హ్యాస్ టు స్టడీ ఫర్ ది ఎగ్జామ్స్. ఎందుకంటే ఈ అనేది ఇక్కడ మనకి ఫోనిక్ సౌండ్ వచ్చింది, అంటే లెటర్ సౌండ్. దీనికంటే ముందు ఒకవేళ THE వస్తే దాని ప్రొనౌన్సియేషన్ ది అవుతుంది. ది ఎగ్జామ్స్. హీ హ్యాస్ టు పే ద ఫీజ్. అతను ఫీజ్ కట్టాలి. ఓకే, సెంటెన్స్ స్ట్రక్చర్ క్లారిటీ వచ్చింది కదా. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు లేదా హ్యాస్ టు ప్లస్ V1. ఈ వర్బ్స్ బదులు మనము ఇంకా వేరే వర్బ్స్ తోటి కూడా
ఇలాంటి సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. ఐ హ్యావ్ టు కుక్ ఎర్లీ టుమారో, రేపు నేను తొందరగా వంట చేయాలి. యూ హ్యావ్ టు లిజన్ టు యువర్ పేరెంట్స్, నువ్వు నీ పేరెంట్స్ మాట వినాలి. వీ హ్యావ్ టు ట్రావెల్ ఎవ్రీ వీక్, మనము ప్రతి వారం ట్రావెల్ చేయాలి. దే హ్యావ్ టు ప్లే ఫుట్బాల్, వాళ్ళు ఫుట్బాల్ ఆడాలి. షీ హ్యాస్ టు గెటప్ లేట్, ఆమె లేటుగా లేవాలి. తొందరగా లేచే అలవాటు ఉందేమో అమ్మాయికి, అందుకే లేటుగా లేవాలి అని చెప్తాం. జనరల్గా మనము లేటుగా లే అని ఎవరికి చెప్పము, కాకపోతే ఆమె ఒక్కొక్కసారి లేటుగా పడుకోవడము లేకపోతే ఎర్లీగా లేవడం అట్లాంటి వాళ్ళు లేటుగా లేవాలి అని చెప్తాము. హీ హ్యాస్ టు విజిట్ అ డాక్టర్, అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. హీ హ్యాస్ టు ట్రై హిస్ ప్యాంట్స్, అతని ప్యాంట్స్ అతను ట్రై చేయాలి. అంటే షాప్కి వెళ్ళినప్పుడు ప్యాంట్ ట్రై చేసుకుంటాం కదా, అప్పుడు ఆయనకి చెప్తున్నాం అనమాట. ఐ హ్యావ్ టు షూట్ మై వీడియో, నేను నా వీడియో షూట్ చేయాలి. ఐ హ్యావ్ టు రైట్ ద నోట్స్, నేను నా నోట్స్ రాయాలి. ఐ హ్యావ్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలి. యూ హ్యావ్ టు కమ్ హియర్, నువ్వు ఇక్కడికి రావాలి. వీ హ్యావ్ టు వాచ్ ద మూవీ, న్యూ మూవీ, మనము కొత్త సినిమా చూడాలి. సో ఈ పాటికి మీకు అర్థమైపోయింది కదా, హ్యావ్ టు, హ్యాస్ టు ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి. ఏదైనా పని నేను చెయ్యాలి అని చెప్పడానికి మనము హ్యావ్ టు తోటి యూజ్ చేస్తాము. అయితే హ్యావ్ టు, షుడ్కి కూడా మనము, షుడ్ అనేది ఏంటి, ఏదైనా పని చెయ్యాలి అని అంటాం కదా. యూ షుడ్ డ్యాన్స్, నువ్వు డ్యాన్స్ చెయ్యాలి. హ్యావ్ టు, హ్యాస్ టు ఇది మనకి నెసెసిటీ ఉన్నప్పుడు వాడతాము, అవసరం, ఏదైనా పని చెయ్యాలి. షుడ్ అనేది ఎవరికైనా అడ్వైజ్ ఇచ్చినప్పుడు వాడతాము. తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేస్తే హ్యావ్ టు, హ్యాస్ టు ఏదైనా పని చెయ్యాలి, షుడ్ ఏదైనా పని చెయ్యాలి. చిన్ని డిఫరెన్స్. నెసెసిటీ ఉంటే గనక హ్యావ్ టు లేదా హ్యాస్ టు, లేదా ఎవరికైనా అడ్వైజ్ ఇచ్చినప్పుడు షుడ్. బట్ వీ కెన్ యూజ్ ఇంటర్చేంజబుల్లీ, దట్ ఈజ్ ఓకే. ఓకే, ఇప్పుడు హ్యావ్ టు, హ్యాస్ టు సెంటెన్స్ స్ట్రక్చర్ పాజిటివ్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు లేదా హ్యాస్ టు డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్స్ ప్లస్ V1. అదే నెగటివ్ ఫామ్ అండ్ ఇంటరాగేటివ్ ఫామ్ ఈ రెండు మనము ఫ్రేమ్ చేయాలి అంటే హ్యావ్, హ్యాస్ టాపిక్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెగిటివ్ సెంటెన్స్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ మనము ఫామ్ చేయాలి అంటే డూ లేదా డస్ ఈ హెల్పింగ్ వర్బ్స్ తోటి మనము సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి. ఇఫ్ ద సబ్జెక్ట్స్ ప్లూరల్ అయితే కనుక ఐ, యూ, వి, దే, దీని తర్వాత డూ నాట్ లేదా దీన్ని షార్ట్ ఫామ్లో DON'. ఐ డోంట్ హ్యావ్ టు, యూ డోంట్ హ్యావ్ టు, వీ డోంట్ హ్యావ్ టు, దే డోంట్ హ్యావ్ టు. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ డజంట్, DOESNT ఇది కాంట్రాక్షన్ ఫామ్ అంటాము. దీన్నే ఫుల్ ఫామ్లో డస్ నాట్. ఈ రెండిట్లలో మనము ఏది వాడినా ఓకే, షార్ట్ ఫామ్ లేదా ఫుల్. షీ డజంట్ అయితే డూ, డస్, డిడ్ ఆల్వేస్ ఫాలోడ్ బై హ్యావ్ టు. షీ డజంట్ హ్యావ్ టు, he doesn't have to, it doesn't have to. Don't get confused. Has to అనేది మనకి పాజిటివ్ సెంటెన్స్లోనే వాడతాము. ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్స్లో హ్యావ్ టునే ఉంటుంది. ఎందుకు అంటే డూ, డస్, డిడ్ ఆల్వేస్ ఫాలోడ్ బై V1. హ్యావ్ అనేది V1. ఓకే, నౌ లెట్ us take a quick revision of negative sentence. I don't have to, you don't have to, we don't have to, they don't have to. She doesn't have to, he doesn't have to, it doesn't have to. దీని తర్వాత సెంటెన్స్ స్ట్రక్చర్ సేమ్ V1. I don't have to finish my homework. నేను నా హోంవర్క్ ఫినిష్ చేయాల్సిన అవసరం లేదు. You don't have to wake up early tomorrow. నువ్వు పొద్దున్న లేవాల్సిన అవసరం లేదు అని చెప్పి. We don't have to submit their report. They don't have to attend the meeting at 11. She doesn't have to work late tonight. ఈరోజు రాత్రి ఆమె
లేటుగా పని చేయాల్సిన అవసరం లేదు. హీ డజంట్ హ్యావ్ టు స్టడీ ఫర్ ది ఎగ్జామ్స్. హీ డజంట్ హ్యావ్ టు పే ద ఫీజ్. ఏదైనా పని నేను చెయ్యాలి అన్నప్పుడు హ్యావ్ టు, చెయ్యక్కర్లేదు అన్నప్పుడు డజంట్ హ్యావ్ టు లేదా డోంట్ హ్యావ్ టు. దీన్నే మనము నెగటివ్ సెంటెన్స్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం కదా. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఎవ్రీ క్వశ్చన్ స్టార్ట్స్ విత్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ మన హెల్పింగ్ వర్బ్ ఏంటి? డూ, డస్. ఇప్పుడు ఈ డూ డస్ ఇక్కడికి వెళ్ళిపోతుంది అంతే. సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వర్బ్ రెండు వాటి ప్లేసెస్ స్వాప్ అయిపోతాయి. అంటే డూ ఐ హ్యావ్ టు, డూ యూ హ్యావ్ టు, డూ వీ హ్యావ్ టు, డూ దే హ్యావ్ టు, డస్ షీ హ్యావ్ టు, డస్ హీ హ్యావ్ టు, డస్ ఇట్ హ్యావ్ టు. దీని తర్వాత మళ్ళీ సేమ్ సెంటెన్స్ స్ట్రక్చర్ V1. డూ ఐ హ్యావ్ టు ఫినిష్ మై హోంవర్క్, డూ యూ హ్యావ్ టు ఫినిష్ మై హోంవర్క్, డూ వీ హ్యావ్ టు వేకప్ ఎర్లీ టుమారో. రేపు మనము పొద్దున్న నిద్ర లేవాలా? డూ వీ హ్యావ్ టు సబ్మిట్ దేర్ హోమ్ రిపోర్ట్. మనము వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేయాలా? డూ వీ హ్యావ్ టు గో టు టెంపుల్ టుమారో. మనం రేపు పొద్దున టెంపుల్కి వెళ్ళాలా? డూ వీ హ్యావ్ టు గో టు స్కూల్. రేపు మనము స్కూల్కి వెళ్ళాలా? టుమారో. డూ వీ హ్యావ్ టు అటెండ్ ద ట్యూషన్. మనం ట్యూషన్ అటెండ్ అవ్వాలా? డూ వీ వర్క్ లేట్ టు నైట్. మనము ఈరోజు రాత్రి లేటుగా పని చేయాలా? డస్ షీ హ్యావ్ టు స్టడీ ఫర్ ది ఎగ్జామ్స్. ఆమె ఎగ్జామ్స్కి చదువుకోవాలా? డస్ హీ హ్యావ్ టు పే ద ఫీజ్. అతను ఫీజ్ కట్టాలా? డస్ ఇట్ హ్యావ్ టు వాక్ ఆన్ ద రోడ్. అది రోడ్ మీద నడవాలా? ఓకే, ఇక్కడ ఏంటంటే పాజిటివ్ సెంటెన్స్ హ్యావ్ టు, నెగిటివ్ సెంటెన్స్ డోంట్ హ్యావ్ టు, పాజిటివ్ సెంటెన్స్ హ్యాస్ టు, నెగిటివ్ సెంటెన్స్ డజంట్ హ్యావ్ టు. ఇక్కడ మన ఇంటరాగేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చింది కదా. డూ లేదా డస్ డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1. హ్యావ్ టువే ఉంటుంది నెగిటివ్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్నగా నేను అగైన్ హ్యావ్ టు రబ్ విత్ మై హ్యాండ్ ఎవ్రీ టైమ్ ఐ ఫర్గెట్ టు కీప్ మై డస్టర్ హియర్. ఐ హ్యావ్ టు టేక్ ట్యూషన్స్. ఇక్కడ ట్యూషన్ స్పెల్లింగ్ చూసారా? TUITIONS ట్యూషన్స్. దీన్ని నెగిటివ్ ఫామ్లో ఐ ఈజ్ ఫాలోడ్ బై డోంట్. ఐ డోంట్ హ్యావ్ టు టేక్ ట్యూషన్స్. ఇంటరాగేటివ్లో డూ ఐ హ్యావ్ టు టేక్ ట్యూషన్స్. ఇప్పుడు ఇది ప్లూరల్ సబ్జెక్ట్స్ కదా. పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్. ఐ బదులు వి. వీ హ్యావ్ టు టేక్ ట్యూషన్స్, వీ డోంట్ హ్యావ్ టు టేక్ ట్యూషన్స్, డూ వీ హ్యావ్ టు టేక్ ట్యూషన్స్. యూ. యూ హ్యావ్ టు టేక్ ట్యూషన్స్, యూ డోంట్ హ్యావ్ టు టేక్ ట్యూషన్స్, డూ యూ హ్యావ్ టు టేక్ ట్యూషన్స్. దే. They have to take tuitions, they don't have to take tuitions, do they have to take tuitions. ఇది మన ప్లూరల్ సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు అదే సేమ్ సెంటెన్స్ని సింగులర్ సబ్జెక్ట్స్ షీ ఈజ్ ఫాలోడ్ బై హ్యాస్. షీ హ్యాస్ టు టేక్ ట్యూషన్స్. ఇది పాజిటివ్ అయిపోయింది కదా. నెగిటివ్ షీ డజంట్ హ్యావ్ టు టేక్ ట్యూషన్స్. ఇంటరోగేటివ్ డస్ షీ హ్యావ్ టు టేక్ ట్యూషన్స్. క్వశ్చన్ మార్క్. ఇది కూడా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు
he has to take tuitions, he doesn't have to take tuitions, does he have to take tuitions. ఓకే, లెట్స్ టేక్ అ క్విక్ రివిజన్. హ్యావ్ టు, హ్యాస్ టు, ఏదైనా పని నేను చెయ్యాలి అన్నప్పుడు మనము హ్యావ్ టు, హ్యాస్ టు ఇన్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ పాజిటివ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు లేదా హ్యాస్ టు ప్లస్ వర్బ్. నెగటివ్ సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ప్లస్ డజంట్ డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ఆర్ ఇక్కడ నేను తప్పు రాశాను. హ్యావ్ టు ఏది, హీ డజంట్ హ్యావ్ టు ప్లస్ V1. ఇంటరోగేటివ్ డస్ లేదా డూ డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1. So this was about today's lesson, have to and has to topic. I hope my videos would be helpful to you. Please like, share and subscribe. See you in the next lesson with an interesting topic. Till that time, happy learning. Bye bye.